నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఒంగోలులోని వెలుగు సమావేశ మందిరంలో పలు శాఖల అధికారులతో నిర్వహించిన ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న సెర్ఫ్ ఉన్నతి ఇన్ఛార్జ్ డైరెక్టర్ రాజా ప్రతాప్ పేదల కోసం ప్రభుత్వం ఇచ్చే పథకాలను సద్వినియోగం చేసుకుని వృద్ధి చెందాలని పొదుపు మహిళలకు సూచించిన రాజా ప్రతాప్. ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన సచివాలయ సిబ్బంది సమావేశంలో పాల్గొన్న ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు ఆస్తి పన్ను నీటి పన్నులను ప్రజలు సకాలంలో చెల్లించేలా సచివాలయ సిబ్బంది పర్యవేక్షణ చేయాలని సూచించిన కమిషనర్ వెంకటేశ్వరరావు. ఇక వివరాలకు వెళితే మీ జీవితాల్లో వెలుగులు నింపేందుకు మంచి పథకాలు వస్తున్నాయని సెర్ఫ్ ఉన్నతి ఇన్ఛార్జ్ డైరెక్టర్ రాజా ప్రతాప్ వెల్లడించారు. ఒంగోలులోని వెలుగు సమావేశ మందిరంలో ఉన్నతి మరియు ఎస్సీ కార్పొరేషన్ సంయుక్తంగా జిల్లా సమాఖ్య అధ్యక్షులు మండల సమాఖ్య అధ్యక్షులతో నిర్వహించిన ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పేదవారిగా పుట్టి పేదవారిగా చనిపోవడం మన తప్పని, పేదల కోసం ప్రభుత్వం ఇచ్చే పథకాలను సద్వినియోగం చేసుకుని వృద్ధి చెందాలని ఉద్బోధించారు. వివిధ పథకాల ద్వారా రుణాలు తీసుకుని వాటిని సకాలంలో చెల్లిస్తే తర్వాత వ్యక్తులు రుణాలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అలా కాకుండా తీసుకున్న రుణాలను కట్టకుండా ఉంటే అలాంటి వారు సమాజానికి గుంతలు తవ్వుతున్నట్లేనని ఇన్ఛార్జ్ డైరెక్టర్ వ్యాఖ్యానించారు. రుణాలు తీసుకున్న వారంతా సక్సెస్ అయితే మేము కూడా సక్సెస్ అయినట్లుగా సంతోషిస్తామని తెలిపారు. రుణాలు తీసుకునే వారు వాటిని గృహ అవసరాలకు వినియోగించుకోకుండా అభివృద్ధి చెందేందుకు వినియోగించుకోవడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ కు 2 విషయాల మంచి గుర్తింపు ఉందన్నారు. ఒకటి తిరుమలకు ఉంటే రెండవది పొదుపు గ్రూపులకు ఉందన్నారు. అంతటి ప్రాధాన్యత కలిగిన పొదుపు గ్రూపు సభ్యులు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని రాజా ప్రతాప్ ఆకాంక్షించారు. చిన్నబ్రాహ్మణుడు గారనే నాయక్ గారు ఉండేవారు, ఎండి. ఆయన నాకు మంచి మిత్రుడు, ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఇప్పుడు రాజమండ్రి జేసీగా ఉన్నారు. వారు మేము ఫస్ట్లో ఒప్పుకోకపోయినప్పటికీ చాలాసార్లు ఆయన వచ్చి కన్విన్స్ చేసి మా సీఓ గారిని కలిసి ఇంతియాజ్ గారిని కలిసి అందరినీ కలిసి కన్విన్స్ చేసి లాస్ట్కి ఒప్పించారు. ఈ యొక్క కార్యక్రమం జరగడానికి ఆ చిన్నబ్రాహ్మణుడు గారిని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమానికి బీజం వేసిందే వారు, సెరపుతో టైప్ చేయాలని. కనుక ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం చాలా అవసరంగా ఉంది కనుక ఆయన పేరు చెప్తున్నాను. కనుక ఈ యొక్క కార్యక్రమం 23-24 సంవత్సరంలో కార్యక్రమం ఈ ప్రభుత్వంతో మన ఎస్సీ కార్పొరేషన్ వారితో ఉన్న అన్ని రకాల ఫైలు మూమెంట్ అన్నీ చేసుకున్న తర్వాత ఆ 23-24 సంవత్సరం ఉంది. ఇప్పుడు 24-25 సంవత్సరంలో మనం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. అందులో భాగంగా ఈ మీ యొక్క జిల్లాకి 109 అత్యధికంగా లబ్ధిదారులు ఉన్న జిల్లాయే ప్రకాశం జిల్లా. బహుశా పెద్ద జిల్లాల్లో కూడా ప్రకాశం జిల్లా పెద్ద జిల్లా అనుకుంటా ప్రస్తుతం. ఎందుకంటే అన్ని చిన్న చిన్న జిల్లాలు అయిపోయినాయి కనుక ఇప్పుడు ప్రకాశం జిల్లా పెద్ద జిల్లాగా ఉంది. సో అత్యధికంగా ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్న జిల్లా ప్రకాశం జిల్లా. నాకు భయం కూడా ఉన్న జిల్లా ప్రకాశం జిల్లా. మా డేవిడ్ ఉన్నాడు ఇక్కడ, ఆయన లోన్ ఇవ్వకపోతే నన్ను పొడుస్తూ ఉంటాడు రోజు ఫోన్ చేసి, సార్ మా వాళ్ళతో మీరు లోన్ ఇస్తా లేదు, మీరు ఇవ్వాలి సార్, అది సార్ ఇది సార్ అని బాగా నన్ను బిచ్చుతూ ఉంటాడు రోజుకు ఒకసారి ఫోన్ చేసి. డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి రవికుమార్ మాట్లాడుతూ మహిళలు చేసినట్లుగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎవరు చేయలేరని తెలిపారు. అందుకే ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. తమ ద్వారా అందించే రుణాలు తీసుకున్న కుటుంబాలు వారి పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు. మీ కుటుంబాలకు వెలుగులు వచ్చే విధంగా ప్రభుత్వం పథకాలు రూపొందిస్తుందని వాటిని వినియోగించుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కోరారు. ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన పథకం ద్వారా 109 మంది ఎస్సీ ఉమెన్ ఎస్హెచ్జి మెంబర్స్కి రుణాలు ఇప్పించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి ఎవరైతే లబ్ధిదారులు ఎంపికయ్యారో 109 మంది వారందరికీ కూడా ఒక ఓరియంటేషన్ అనేటువంటిది
ఇవ్వడం కోసం ఈరోజు ఒక వర్క్షాప్ లాగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్. దీనికి మనకి సెర్ప్ నుంచి ఉన్నతి డైరెక్టర్ గారు రాజా ప్రతాప్ గారు ముఖ్య అతిథులుగా వాళ్ళకి ఓరియంటేషన్ ఇవ్వడం కోసం రావడం జరిగింది. అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్సీ కార్పొరేషన్ అర్జున్ నాయక్ గారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఎస్సీస్ ఉమెన్ ఉన్నారో వాళ్ళు ఏదైనా ఒక జీవనోపాధిని లైవ్లీహుడ్ని ఏర్పాటు చేసుకుంటే 50% సబ్సిడీ, 40% ఉన్నతి ద్వారా వడ్డీ లేని రుణం, 10% లబ్ధిదారుని వాటా బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్. ఖచ్చితంగా తీసుకున్నటువంటి రుణం దేనికోసమైతే తీసుకున్నారో అది ఆ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేసుకొని మరి 50% సబ్సిడీ ఉంది, వడ్డీ లేని రుణం ఉంది, బెనిఫిషరీ కాంట్రిబ్యూషనే కొంచెం భారం, కానీ మిగతాదంతా కూడా అత్యధికంగా వాళ్ళకి ఫ్రీగా వస్తున్నట్టు లెక్క. కాబట్టి ఈ యూనిట్ కంపల్సరీగా ఉండాలి. స్వయం సహాయక సంఘాల్లో ఎప్పటి నుంచో అనేక రకాలైనటువంటి ఆర్థిక కార్యకలాపాలు, అట్లాగే జీవనోపాధులు, ఒక తీసుకున్న అప్పుని తిరిగి కట్టేటువంటి క్రమశిక్షణ ఉంది. కాబట్టి వీళ్ళ ద్వారా అయితే ఇవన్నీ కూడా ప్రయోజనం అవుతాయి, ఆ జాతులకు ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ 1974లో ఏర్పాటు చేశారని, ఈ కార్పొరేషన్ ద్వారా ఇప్పటి వరకు 1,25,000 మందికి వివిధ రకాల రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాల విభజన తర్వాత రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా ఉన్న ప్రకాశంలో ప్రభుత్వం విరివిగా రుణాలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. మరి స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో మరి మన జిల్లాలో 109 మందిని ఎస్సీ కార్పొరేషన్ సౌజన్యంతో మరి ఉన్నతి ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా ఒకరోజు శిక్షణా కార్యక్రమం ఈరోజు టీటీడీసీ వెలుగువారి కార్యాలయంలో జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ 109 మందికి ఏ యూనిట్లు వారు తీసుకుంటున్నారు, ఆ యూనిట్ల మీద ఉన్నటువంటి అవగాహన ఏంటి, ఆ యూనిట్లు పెట్టుకుంటే ఏ విధంగా వారికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఈరోజు మరి స్టేట్ నుంచి వచ్చినటువంటి మరి అడిషనల్ డైరెక్టర్ గారు మరి చక్కగా వారికి అవగాహన కల్పించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా వాళ్ళు పెట్టుకున్నటువంటి యూనిట్లకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా తెలుసుకొని మరి రాబోయే రోజుల్లో వారి జీవన ప్రమాణాలు పెంచుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 1,732 మందికి మోడల్ ప్రాజెక్టుగా రుణాలు అందించనున్నట్లు సెర్ఫ్ ఉన్నతి ఇన్ఛార్జ్ డాక్టర్ రాజా ప్రతాప్ వెల్లడించారు. ఒంగోలు వచ్చిన ఆయన డి న్యూస్ ప్రతినిధితో మాట్లాడారు. నూతనంగా అమలు చేయనున్న ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 50,000 రూపాయల సబ్సిడీ ఇవ్వనుండగా ఉన్నతి ద్వారా ఇంట్రెస్ట్ లోన్ ఇస్తారని తెలిపారు. లబ్ధిదారులు 10% చెల్లించాల్సి ఉంటుందన్నారు. స్పేర్ ఎస్సీ కార్పొరేషన్ సంయుక్తంగా మోడల్ ప్రాజెక్టుగా రుణాలు ఇచ్చేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారావారిపల్లిలో సంక్రాంతి సందర్భంగా లబ్ధిదారులకు ఈ ఆటోలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉన్నతి ఇన్ఛార్జ్ డైరెక్టర్ వివరించారు. పిఎంఐజే వారు సెంట్రల్ గవర్నమెంట్ నుండి 50,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అది ఉన్నతి నుండి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,732 మందికి ఈ యొక్క పిఎంఐజేలో వారికి లోన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎస్సీ కార్పొరేషన్ వారు నిర్ణయించడం జరిగింది. సెర్ప్ వారు మా సిఇఓ గారిని సంప్రదించినప్పుడు సెర్ప్ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ఇద్దరూ కలిపి టైప్ చేసి 1,732 మందికి మోడల్గా చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రాం సక్సెస్ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మందికి అమలు చేసే ఆలోచనలో ఉన్నాం. ప్రస్తుతం నారావారిపల్లిలో ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ ఆటోస్ అనేది ఆనరబుల్ మినిస్టర్ గారు అనౌన్స్ చేసిన దాన్ని బట్టి, అలాగే మన ఆనరబుల్ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు స్వగ్రామమైన నారావారిపల్లిలో ఆ యొక్క కార్యక్రమం సంక్రాంతి కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఆ రోజు 13వ తేదీ జనవరి 13వ తేదీనే 15 ఈ ఆటోలు ఇవ్వడం జరుగుతుంది. అందులో మొత్తం
50% ఎస్సీ కార్పొరేషన్ నుండి సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుంది. 50% 50,000, అందులో 50,000 పిఎంఎస్ఏ, ₹1,00,000 ఎస్సీ కార్పొరేషన్ మొత్తం మీద ₹1,50,000 సబ్సిడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఇవ్వడం జరుగుతుంది. మిగతా అమౌంట్ ఏదైతే ఉందో 10% సభ్యుడు కాంట్రిబ్యూషన్ కట్టుకున్న తర్వాత రిమైనింగ్ అమౌంట్ అంతా ఉన్నతి నుండి వడ్డీ లేని రుణంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధమైన కార్యక్రమాలని మోడల్గా పైలట్గా ప్రస్తుతం నారావారిపల్లిలో చేయడం జరుగుతుంది. అనంతరం నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ యొక్క కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 4,000 మందికి పైగా ఈ ఆటోస్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. దానికి ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ఆంధ్రప్రదేశ్ సెర్ప్ యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది. పోలీస్ నియామక ప్రక్రియలో భాగంగా మహిళా కానిస్టేబుల్ ఉద్యోగుల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన జిల్లాకు చెందిన వారికి ఒంగోలులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ దామోదర్ దగ్గరుండి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పరిశీలించారు. ముందుగా మహిళా అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలించారు. అభ్యర్థుల ఎత్తు, ఛాతీ వంటి ఫిజికల్ మెజర్మెంట్లను పరిశీలించారు. అనంతరం 100 మీటర్లు, 1600 మీటర్లు పరుగుల పందెం నిర్వహించారు. లాంగ్ జంప్ పరీక్షలు జరిగాయి. ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సూచించిన నిబంధనల మేరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ దామోదర్ వెల్లడించారు. భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, కవయిత్రి, సంఘ సంస్కర్త సావిత్రిబాయి పులే 195వ జయంతి వేడుకలను ఒంగోలు పట్టణం నందు నిర్వహించారు. ప్రకాశం జిల్లా బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మంచి పుస్తకం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ సమన్వయ కమిటీ సభ్యులు, పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నివాళులు అర్పించారు. అనంతరం పలువురు వ్యక్తులు మాట్లాడుతూ విద్య ద్వారా విముక్తిని కోరిన అద్భుతమైన మహిళామూర్తి సావిత్రిబాయి పూలే అని పలువురు కొనియాడారు. సంఘ సంస్కర్తగా, విద్యావంతురాలుగా ఎంతో మందికి సావిత్రిబాయి పూలే ఆదర్శంగా నిలిచారని అన్నారు. నేటి తరం యువతి యువకులు సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకొని మంచి మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ బొట్ల సుబ్బారావు, ప్రజా సంఘాల నాయకులు చావరి సుధాకర్, చుండూరి రంగారావు, కుట్టుబోయిన కోటి, మిరియం శ్రీనివాసులు, రిటైర్డ్ తహసీల్దార్ పేరయ్య, సుధాకర్, ఆనంద మాదిగా, దూళ్ల అప్పారావుతో పాటు పలు ప్రజా సంఘాల నాయకులు, బీసీ సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక కలెక్టరేట్ ఎదురుగా ఉన్నటువంటి మంచి పుస్తకం దగ్గర 193వ జయంతి కార్యక్రమాన్ని, సావిత్రిబాయి పూలే గారి 193వ జయంతి కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి బీసీ సమన్వయ కమిటీ మా కన్వీనరు గుంటూరు మస్తానరావు, అలాగే ఓపీడీఆర్ చావల సుధాకర్ గారు, ఎంఆర్పిఎస్ నాయకులు ఆనంద్ మాదిక్ గారు, పేర సత్యం గారు, అలాగే దాసరి సుందరం గారు, బహుజన సమాజ్ పార్టీ నాయకులు తాటిపర్తి వెంకటస్వామి గారు, విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు పనిదపు సుధాకరు, యాదవ్ సంఘ నాయకులు కోటి యాదవ్ గారు, అలాగే భీమవరపు సుబ్బారావు గారు, దోళ్ల అప్పారావు, రచయిత పెన్నిక శ్రీనివాసరావు గారు, ఇంకా ఎంతోమంది కుల బీసీ సంఘ పెద్దలు, అన్ని సంఘ నాయకులు, రైతు సంఘ నాయకులు చుండూరు రంగారావు గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా విద్య ద్వారానే సామాజిక గౌరవాన్ని గుర్తించినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే గారు వారి భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పి వారి ఆధ్వర్యంలో మహిళలకి విద్యని ఏర్పాటు చేసినటువంటి ఘనత మహాత్మా జ్యోతిబా పూలే గారిది. మొట్టమొదట విద్య నేర్పి ఈ బహుజనులకి ఆ విద్యా పోరాటాన్ని మరి విజయం సాధించి మరి తన కాలమాన పరిస్థితుల్లో మరి మహాత్మా జ్యోతిరావు పూలే మరి సావిత్రిబాయి పూలే కొనసాగించినటువంటి విద్యా పోరాటం ఇంకా మరి కొనసాగించాల్సిన వాళ్ళ ఆశయాలతో కొనసాగిన వాళ్ళ ఆలోచనలతో కొనసాగించాల్సిన బాధ్యత ఈ పేద ప్రజా సంఘాలు మొత్తం కూడా పేద వర్గాల కోసం మరి బహుజన సంఘాలు
మరి ఆత్మగౌరవం, సామాజిక న్యాయము, రాజ్యాధికార నినాదంతో పనిచేసేటువంటి అంబేద్కర్ ఆలోచనతో పనిచేసేటువంటి మరి ఒక మహత్తమైనటువంటి పోరాటాలు చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రకాశం జిల్లాలో వారి ఆశయాలతో మనకి ముందుకు నడవాలని చెప్పేసి కూడా మరి ఈ సందర్భంగా, ఈ జయంతి సందర్భంగా మరి ఈ కార్యాలయం దగ్గర నుంచి పిలుపునిస్తా ఉన్నాం. మన భర్త కృషితోటి చదువు నేర్చుకొని ఈ సమాజంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలకు చదువు లేదు కాబట్టి ఈ మహిళలకి, పేద వర్గాల మహిళలకి చదువు నేర్పాలనే కృతనిశ్చయంతో, పట్టుదలతోటి చదువు నేర్చుకొని ఈ సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాల మహిళలందరికీ కూడా చదువు నేర్పినటువంటి మహాతల్లి సావిత్రిబాయి పూలే. మరి ఆ చదువు నేర్పడం వల్ల ఈ సమాజం, ఈ బ్రాహ్మణ సమాజం, మీరు చదువు కింద కులాల వాళ్ళు, మైనార్టీ కులాల వాళ్ళు చదువు నేర్చుకోకూడదు, చదువుకుంటే నాలుకలు కోయటం, వింటే చెవుల్లో శేషం పోయినటువంటి ఆ పరిస్థితుల నుండి కూడా ఆ రోజు ప్రాణత్యాగం చేసినటువంటి మహాతల్లి సావిత్రిబాయి పూలే. మున్సిపల్ శాఖకు ప్రజలు చెల్లించవలసిన ఆస్తి పన్ను, నీటి పన్నులను ప్రజలు సకాలంలో చెల్లించేలా సచివాలయ సిబ్బంది పర్యవేక్షణ చేయాలని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఒంగోలు పట్టణంలోని స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన సచివాలయ సిబ్బంది సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బకాయిలు అధికంగా ఉన్న వ్యాపార సంస్థలపై సిబ్బంది దృష్టి సారించాలని కోరారు. అధిక మొత్తంలో బకాయిలను చెల్లించేలా సచివాలయ సిబ్బంది పనిచేయాలని సూచించారు. పన్నులను సకాలంలో చెల్లించని వారిని గుర్తించి వారికి తగిన హెచ్చరికలను జారీ చేయాలని ఆదేశించారు. సిబ్బంది విధులలో అలసత్వం వహించరాదని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు చేకూర్చేలా సిబ్బంది పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులతో పాటు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గతంలో ఒక సచివాలయం తీసుకుంటే ఆ సచివాలయానికి 2000 అసెస్మెంట్లు ఉన్నాయనుకుందాం. ఇప్పుడు 2019 నాటికి, ఇప్పుడు 2024 కంప్లీట్ అయ్యి 25లకు వచ్చాము. ఆ 2000 నుంచి ఎన్ని పెంచారు అనేది చూస్తున్నారు ఆయన. అంటే ఒక అడ్మిన్ సెక్రటరీ, అక్కడ ఉన్న సచివాలయ సిబ్బంది అదనంగా ఏం కాంట్రిబ్యూట్ చేశారు మీరు వచ్చిన తర్వాత అనేది చూస్తున్నారు. అందుకని ఈ సమావేశం పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే, మనం వచ్చిన తర్వాత ఉన్న ట్యాక్స్ కలెక్షన్స్ని మనం చేసుకోవడమే కాకుండా ఈ కార్పొరేషన్కి అదనంగా మన వైపు నుంచి ఏంటి మనం కాంట్రిబ్యూట్ చేశాము అనేది మీరు ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టి చేయగలిగితే ఖచ్చితంగా అద్భుతాలు సృష్టించే అవకాశం ఉంది. ఎందుకంటే అదంతా కూడా మోటివేట్ చేస్తే చాలా అద్భుతంగా చేస్తున్నారు. నేను పనిచేసినటువంటి మున్సిపాలిటీస్లో కూడా మీలాగే 2019లో వచ్చినటువంటి సెక్రటరీస్ వాళ్ళందరూ కూడా చాలా మనసు పెట్టి చేయగలిగారు. చేసిన ప్రతి చోట కూడా మంచి రిజల్ట్ వచ్చింది. అందుకని ఈ సమావేశం పెట్టడం మీ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక అడ్మిన్ సెక్రటరీనే కాకుండా వాళ్ళని ఈరోజు ఎందుకు పిలవలేదంటే, వాళ్ళు ఈరోజు మళ్ళీ ఇక్కడ ఒక 2 గంటలు టైం వేస్ట్ అవుతుందని వాళ్ళు ట్యాక్స్ కలెక్షన్లో ఉంచాం. నిన్న వాళ్ళతో మీట్ అయ్యాను, వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అందుకని మీరందరూ కూడా అడ్మిన్ సెక్రటరీతో, ఎమ్యూనిటీ సెక్రటరీతో కోఆర్డినేట్ చేసుకొని, వెల్ఫేర్ సెక్రటరీస్ కూడా ట్యాక్స్ కలెక్షన్ ఏం చెప్పాము అంటే క్లస్టర్ వారీగా, ఇప్పటి నుంచి ప్రతి వర్క్ కూడా క్లస్టర్ వారీగా ఉంటుంది. ఇది ఒక టీమ్ స్పిరిట్ని ఇస్తుంది క్లస్టర్ వర్క్ అనేటువంటిది. అంటే క్లస్టర్ వారీగా ఎవరి బాధ్యత వాళ్ళు కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ కానీ, వాటర్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఎవరి క్లస్టర్ వాళ్ళు మీరు కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ మీరు అదనంగా వర్క్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. శాస్త్రీయ అభిలాష పట్ల విద్యార్థులు మక్కువ పెంచుకొని భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా ఎదగాలని జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ ఆకాంక్షించారు. ఒంగోలులోని మంగమూరు డొంకలో గల ఒంగోలు పబ్లిక్ స్కూల్ నందు జరిగిన జిల్లా స్థాయి వైజ్ఞానిక సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల పరికరాలను ప్రదర్శనలో ఉంచారు. అనంతరం ఎగ్జిబిషన్ తిలకించేందుకు విచ్చేసిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పరికరాల యొక్క పనితీరును వివరించారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ, జిల్లాలోని 38 మండలాల నుంచి 3 విభాగాలలో ఈ సదస్సును నిర్వహించడం జరిగిందని అన్నారు. పాఠశాల స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో వైజ్ఞానిక సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఈఓ శామ్యుయల్ జాన్, ఎంఈఓలు కిషోర్ బాబు, చంద్ర మౌలేశ్వరరావు, డిస్ట్రిక్ట్ సైన్స్ ఎగ్జిబిషన్ ఆఫీసర్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. వచ్చే ముందు కనిపెట్టిద్దా కొంతమంది స్వార్థాల కోసం ఉపయోగించి
మోగి పక్కింటోళ్ళు కానీ అలెక్ట్ అవుతారు. రివర్ క్లీనింగ్ న్యూటన్ కార్డ్లా అనేది ఒక ఆబ్జెక్ట్కి ఉన్న ఫోర్స్కి అలాగే ఒక ఆబ్జెక్ట్కి ఉన్న ఫోర్స్కి అప్లై చేస్తాం. ఇది కూడా అంటే రాకెట్ అనేది పైకి వెళ్ళడానికి మిసైల్స్ అనేవి ఉపయోగిస్తాయి. గాలి పక్షి ఎలా అయితే ఎగిరిందో అలాగే మిసైల్స్ అనేవి స్పేస్లోకి వెళ్ళడానికి రాకెట్ మిసైల్స్ ఉపయోగిస్తాయి. మిసైల్స్ అంటే రాకెట్ ఆన్ చేసినప్పుడు మిసైల్స్లో ఫ్యూయల్ ఆన్ అయ్యి అంటే రాకెట్ అనేది స్పేస్లోకి వెళ్ళిన తర్వాత మూన్ మీదకి వెళ్ళి మూన్ మీద వెళ్ళిన తర్వాత రాకెట్ నుంచి రోవర్ అనేది ఒక విడుదల అవుతుంది. రోవర్ అనేది మూన్ మీద ఉన్న ఎయిర్ కానీ గాలి కానీ వాటర్ కానీ సాయిల్. ఒకటి ఇండివిజువల్ కేటగిరీ, రెండోది గ్రూప్ కేటగిరీ, మూడోది టీచర్ కేటగిరీ. ఈ 3 కేటగిరీస్ నుంచి కూడా మనం ఎగ్జిబిట్స్ని మనం ఆహ్వానించాము. ముందుగా పాఠశాల స్థాయిలో పాఠశాల ఎగ్జిబిషన్ జరిగింది. ఆ తర్వాత అది 30వ తారీఖు జరిగింది. ఆ తర్వాత 31వ తారీఖున మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. ఆ మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో సెలెక్ట్ అయినటువంటి ఫస్ట్ వచ్చినటువంటి ఏవైతే ఇండివిజువల్ కానీ గ్రూప్ కానీ లేకపోతే టీచర్ ఎగ్జిబిట్ కానీ జరిగినప్పుడు వాటి నుంచి వచ్చినటువంటి ప్రథమ స్థానంలో వచ్చినటువంటి ఎగ్జిబిట్స్ని మనం జిల్లా స్థాయికి ఆహ్వానించాము. ఈరోజు జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో టీచర్కి సంబంధించి 23 ఎగ్జిబిట్స్ వచ్చాయి. అలాగే గ్రూప్కి సంబంధించి 31 ఎగ్జిబిట్స్ వచ్చాయి. అలాగే ఇండివిజువల్కి సంబంధించి 33 ఎగ్జిబిట్స్ వచ్చాయి. మరి అన్ని పాఠశాలల నుంచి కూడా అందరూ విద్యార్థులు కూడా వచ్చేసి ఎగ్జిబిట్స్ని తిలకించేసి వాళ్ళలో మరి శాస్త్రీయ వైఖరిని కానీ లేకపోతే శాస్త్రీయ అభిరుచిని కానీ వాళ్ళ శాస్త్రం పట్ల మక్కువ కానీ ఇష్టాన్ని కానీ అవన్నీ పెంచుకుని మరి శాస్త్రీయ అభిలాష పెంచుకుని మరి విద్యార్థులు ఉపాధ్యాయులు దార్శనికత పెంచుకొని విద్యార్థుల్ని భవిష్యత్తులో మంచి సైంటిస్ట్గా లేకపోతే సైన్స్ని అభిమానించే వ్యక్తులుగా మార్చి శాస్త్రీయ వ్యక్తులు పెంచాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అపెక్స్ స్కూల్ వ్యవస్థాపకులు కీర్తిశేషులు మందాడి శ్రీనివాసరెడ్డి జయంతిని పురస్కరించుకొని ఒంగోలు పట్టణంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక సుజాత నగర్లోని అపెక్స్ స్కూల్ ఆవరణంలో అపెక్స్ స్కూల్ మెడిక్యూర్ మల్టీ సూపర్ స్పెషాలిటీ వైద్యశాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరం నందు మెడిక్యూర్ హాస్పిటల్ వైద్యులు పాల్గొని వైద్య సేవలు అందజేశారు. ముందుగా కీర్తిశేషులు మందాటి శ్రీనివాసరావు రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ అపెక్స్ విద్యా సంస్థలను స్థాపించి ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దిన వ్యక్తి మందాడి శ్రీనివాసరావు రెడ్డి అని కొనియాడారు. ఆయన జయంతి పురస్కరించుకొని ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మెడిక్యూర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ పి శ్రీనాథ్, డాక్టర్ కె శ్రీధర్ బాబు, కె జోష్న, డాక్టర్ కె రవలి, అపెక్స్ స్కూల్ కరెస్పాండెంట్ శివ కోటిరెడ్డి, శివారెడ్డి, భాషా, అజయ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వైద్య పరీక్షలు పొందిన వారికి ఉచితంగా మందులను అందజేశారు.
ఎంఎస్ రెడ్డి మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఈరోజు ఘనంగా ఎపెక్స్ హై స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరం ఎపెక్స్ హై స్కూల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఫౌండర్ చైర్మన్ కీర్తిశేషులు శ్రీ మండాలి శ్రీనివాసరెడ్డి గారి జయంతి 5వ తారీఖున ఉంది. సో ఆయన గుర్తింపుగా ఈ మెగా వైద్య శిబిరాన్ని అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడికి మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ చైర్మన్ శ్రీ డాక్టర్ శ్రీనాథ్ గారు ఆర్థో, అలాగే శ్రీ డాక్టర్ శ్రీధర్ బాబు గారు కార్డియో, అలాగే శ్రీ డాక్టర్ రవలి మేడం గారు గైనకాలజీ, అలాగే మరో డాక్టర్ శ్రీ జోష్నా మేడం గారు గైనకాలజీ, అదేవిధంగా పిల్లల వైద్య నిపుణులు అయినటువంటి సుస్మిత మేడం గారు, అలాగే ఆప్థమాలజీ మానస మేడం గారు, అలాగే ఇంకా ఫిజియోథెరపీ ఇలా, అలాగే ప్రత్యూష మేడం హోమియోపతి డాక్టర్స్ అందరూ కూడా మెగా వైద్య శిబిరానికి విచ్చేసి, అలాగే ఈరోజు విరివిగా విద్యార్థుల తల్లిదండ్రులు, అలాగే మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఎక్కువ మంది ఈ మెగా వైద్య శిబిరాన్ని వినియోగించుకొని జయప్రదం చేయడానికి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. సుమారు 500 పైన పేరెంట్స్ రావడం జరిగింది ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకోవడానికి. హాస్పిటల్ అండ్ సర్వనేత్ర హాస్పిటల్ ముగ్గురు సంయుక్తంగా ఒక మెగా వైద్య శిబిరాన్ని ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఈ స్కూల్లో ఈ మెగా వైద్య శిబిరాన్ని కండక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ఈ అపెక్స్ స్కూల్ కరస్పాండెంట్ గారైన శివకోటి రెడ్డి గారికి మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఈ అపెక్స్ స్కూల్ యొక్క పిల్లల యొక్క క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. నిజంగా సార్ మీకు అప్రిషియేషన్. ఇంత కాలేజీ సార్ టెస్ట్ చేసినప్పుడు సిపిఆర్ అనే పదం కూడా మాకు తెలియదు, అలాంటిది మీ పిల్లలకి ఇప్పటి నుంచి నేను తెలుస్తుంది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా బాగుందండి. ఈ స్కూల్ స్టార్ట్ చేయడము చాలా చిన్న స్కూల్గా స్టార్ట్ చేసి 3 బ్రాంచ్లు, అంటే ఇప్పుడు ఇస్లాంపేట, ఇక్కడ హిమగుర్తి, ఇక్కడ ఒంగోలు సమతా నగర్లో 3 బ్రాంచ్లు, సుజాత నగర్లో 3 బ్రాంచ్లు పెట్టి ఆ స్థాయికి ఎదిగారు. మండాది శ్రీనివాస్ రెడ్డి గారి మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు ఎపెక్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఇద్దరి ఆధ్వర్యంలో, సంయుక్త ఆధ్వర్యంలో ఇవాళ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది. ఈ క్యాంప్కి శ్రీనివాస్ రెడ్డి గారు మమ్మల్ని ఆహ్వానించడం, మమ్మల్ని దీనిలో ఒక భాగం చేసినందుకు ధన్యవాదాలండి. ఇంకొకటి మెడికల్ క్యాంప్ సందర్భంగా ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళందరికీ మన మెడిక్యూర్ హాస్పిటల్ తరఫున ఫ్రీ ఓపీ, ఇంకా వేరే ఇన్వెస్టిగేషన్స్లో కూడా 50% రాయితీ ఇస్తున్నట్టుగా మన డైరెక్టర్స్ అనౌన్స్ చేశారండి. ఈ సందర్భంగా అందువల్ల ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని. ఎపెక్స్ స్కూల్లో ఈ శ్రీనివాస్ రెడ్డి గారి జయంతి సందర్భంగా మెడిక్యూర్ హాస్పిటల్ వాళ్ళు, ఎపెక్స్ స్కూల్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ క్యాంప్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి హెల్త్ క్యాంపులు అనేవి చాలా అవసరం హెల్త్ అవేర్నెస్ కోసం. ఎస్పెషల్లీ ఇలా స్కూల్స్లో కండక్ట్ చేయడం వల్ల ఇప్పుడు పిల్లలు ఆరోగ్యంగా ఉండే పిల్లలే రేపు ఆరోగ్యంగా ఉండే అడల్ట్స్ అవుతారు. కాబట్టి ఇలాంటి స్కూల్స్లో కండక్ట్ చేయడం అండ్ దీనిలో పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయడం, ఇంకా మెడిక్యూర్ హాస్పిటల్స్ వాళ్ళు ఫ్రీ ఓపీ కండక్ట్ చేయడం, ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళకు కూడా నెక్స్ట్ ఫ్రీ ఓపీ చూడడం, ఇన్వెస్టిగేషన్స్లో 50% రాయితీ ఇవ్వడం, ఇవన్నీ చాలా మంచి విషయం. సో ఇది అందరూ బాగా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎపెక్స్ స్కూల్ వాళ్ళకి, మెడిక్యూర్ హాస్పిటల్ వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి అపెక్స్ స్కూల్ యాజమాన్యానికి ఎంఎస్ఆర్ సార్ జయంతి సందర్భంగా మెడిక్యూర్ హాస్పిటల్ మరియు అపెక్స్ స్కూల్ మెగా హెల్త్ క్యాంప్ ఈరోజు నిర్వహించడమైనది. మెడిక్యూర్ హాస్పిటల్ నుంచి ఫస్ట్ హెల్త్ అవేర్నెస్ క్యాంప్ ఈరోజే స్టార్ట్ చేయడం జరిగింది. అది అపెక్స్ స్కూల్తో స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఒక నేటి స్టూడెంట్స్ ఒక బాధ్యతాయుతంగా మంచి పౌరులుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి తీరుస్తున్న అపెక్స్ స్కూల్ యాజమాన్యానికి కంగ్రాచులేషన్స్ చెప్తూ, అండ్ ఈ మెగా ఉచిత క్యాంప్ అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా. happy to be part of this mega health camp. MS Reddy. So ఇక్కడ అపెక్స్ స్కూల్లో
స్టూడెంట్స్ సద్వినియోగించుకోవాలి. ఇక్కడ మన మెడికల్ హాస్పిటల్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్లో సర్వీసెస్, యాంజియోగ్రామ్స్, స్టెంటింగ్, తర్వాత పేస్ మేకర్ ఇంప్లాంటేషన్, చిన్నపిల్లలకి పుట్టుకతో వచ్చిన సమస్యలు అంటే రంధ్రాలు అట్లా అంటారు, ఏఎస్టీ అలా ప్రాబ్లమ్స్ అట్లా ఉన్న వాటికి కూడా ట్రీట్మెంట్ అనేది మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఆర్థోపెడిక్స్ సర్జరీస్, నీ రీప్లేస్మెంట్ సర్జరీస్, మిగతా ఆర్థోపెడిక్స్ ట్రామా సెంటర్, సో గైనిక్ రిలేటెడ్ ట్యూబెక్టమీస్ కానీ నార్మల్ డెలివరీస్, సిజేరియన్ ఆపరేషన్స్. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి GNM వార్షిక పరీక్షలు ప్రారంభమైనాయి. మొదటి సంవత్సరం కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఒంగోలులోని ప్రభుత్వ వైద్య కళాశాలను పరీక్ష కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలను ఒంగోలుతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు రాస్తున్నారు. GNM మొదటి సంవత్సరం 1395 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 180 మంది హాజరు అయినారు. పరీక్షల నిర్వహణకు 30 మంది ఇన్విజిలేటర్లు నియమించారు. చీఫ్ సూపరింటెండెంట్ గా GGH సూపరింటెండెంట్ మాధవీలత వ్యవహరిస్తున్నారు. ఈ నెల 10వ తేదీ వరకు GNM పరీక్షలు జరగనున్నాయి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ D News ఒంగోలు.